మీ జీవిత ఉద్దేశాన్ని ఎలా నెరవేర్చుకోవాలనే దానిపై ఇది ఒక చిన్న మాట. మనందరి కోసం దేవునికొక అద్భుతమైన ప్లాన్ ఉందని మనకు తెలుసు కదా. కాని ఆ ప్లాన్ నెరవేరడం ఆటోమేటిక్ కాదు. మనం కూడా కొన్ని అడుగులు వెయ్యాలి. మరి అవేంటో చూద్దామా? మొదటిగా మనకు కావాల్సింది జ్ఞానం. అంటే సామెతలు 24:3లో చెప్పినట్టు జ్ఞానం మన జీవితాన్ని కడితే తెలివి దాన్ని నిలబెడుతుందన్నమాట. సింపుల్గా చెప్పాలంటే ఏం చేయాలో తెలియడమే జ్ఞానం. దాన్ని ఎలా చేయాలో తెలియడమే తెలివి. ఈ పునాది చాలా ముఖ్యం. సరే, ప్లాన్ ఉంది. మరి దానికి కావలసిన శక్తి ఎక్కడినుంచొస్తుంది? అక్కడే ప్రార్థన మనకు హెల్ప్ చేస్తుంది. మన భయాల్ని, ఆందోళనల్ని దేవునితో పంచుకున్నప్పుడు మనసుకి నెమ్మది రావడమే కాదు, ఆయన నడిపింపు కూడా చాలా క్లియర్గా తెలుస్తుంది. ఇక మూడోది, మనం చేసే పని. మనం ఏ పని చేసినా దాన్ని శ్రేష్టంగా చేయాలి. శ్రేష్టత అంటే పర్ఫెక్ట్గా ఉండాలని కాదు, మన దగ్గర ఉన్నదానితో మన బెస్ట్ ఇవ్వడం. ఎవరో చూస్తున్నారని కాదు, దేవుడు చూస్తున్నాడనే భావనతో పనిచేయాలి. చివరిగా, ఇది చాలామందికి కష్టమైనది. అదే ఓర్పు. పక్కవాళ్లతో పోల్చుకుని అయ్యో వాళ్లంత దూరం వెళ్లారు, నేనిక్కడే ఉండిపోయాను అని బాధపడతాం కదా. కానీ ఇక్కడే ఓర్పు, క్రమశిక్షణ మనల్ని నిలబెడతాయి. మన ప్రయాణం మనది. దేవుడు మనకోసం సరైన టైంని సెట్ చేశాడని నమ్మాలి. సో గుర్తుంచుకోండి, జ్ఞానం, ప్రార్థన, శ్రేష్టత, ఓర్పు. ఈ 4 మనల్ని మన దైవిక ఉద్దేశం వైపు నడిపిస్తాయి.